కృష్ణ జై. ఈ 21 అవతారాల్ని ఒకసారి వింటే చాలు. అందున నైమిషారణ్యం లాంటి ప్రాంగణంలో వాటి పేర్లు విన్నంత మాత్రం చేత విష్ణుప్రీతికి పాత్రుడవుతాడు. వేరొక్కసారి జాగ్రత్తగా వినండి. మొట్టమొదట ఆదినారాయణుడు సనకసనందనాదులు, దాని తర్వాత వచ్చినటువంటిది యజ్ఞవరాహావతారం, యజ్ఞవరాహావతారం తర్వాత నారదుడు, నారదుడి తర్వాత నరనారాయణుడు, నరనారాయణుల తర్వాత వచ్చినటువంటిది కపిలావతారం, కపిలావతారం తర్వాత దత్తాత్రేయావతారం, దత్తాత్రేయావతారం తర్వాత యజ్ఞావతారం, యజ్ఞుని యొక్క అవతారం తర్వాత వృషభావతారం, వృషభావతారం తర్వాత వచ్చింది పృథుమహారాజు గారి అవతారం, పృథుమహారాజు గారి అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం మత్స్యావతారం, తర్వాత కూర్మావతారం, తర్వాత ధన్వంతరి, తర్వాత మోహిని, తర్వాత నరసింహుడు, తర్వాత వామనమూర్తి, తర్వాత పరశురాముడు, తర్వాత రాముడు, తర్వాత రామచంద్రమూర్తి, తర్వాత బలరాముడు, బలరాముడి తర్వాత కృష్ణ భగవానుడు, కృష్ణ భగవానుడి తర్వాత ఏకకాలంలో 2 అవతారాలు ఉంటూ ఉండొచ్చు వీటిల్లో. కృష్ణావతారం, కృష్ణావతారం తర్వాత బుద్ధావతారం, బుద్ధావతారం తర్వాత కల్కి అవతారం. మొత్తం 21 అవతారాలు. రాసుకుంటున్న వాళ్ళ సౌలభ్యం కోసం మళ్ళీ ఇంకోసారి చెప్పాను, 21 అవతారాలు. ఈ 21 అవతారాలలో గమ్మత్తు ఏమిటంటే ఒక అవతారం ఉండగా ఇంకో అవతారం వస్తూ ఉంటుంది. పరశురామావతారం, రామావతారం ఏకకాలంలో నడిచాయి, బలరామావతారం, కృష్ణావతారం ఏకకాలంలో నడిచాయి. ఇవి ఎలా ఉంటాయంటే పోతన గారే భాగవతంలో చెప్తారు, ఒక ప్రమిదలో 2 దీపాలు వెలుగుతున్నట్టు. ఒక దీపం ఇంకొక దీపానికి తేడా ఏమైనా ఉందా? ఏం లేదు. తత్వతః 2 దీపాలు ఏకకాలంలో వెలిగితే ఎలా ఉంటుందో అలా 2 అవతారాలు ఒకదానికొకటి ఎదురుపడతాయి. ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు అప్సరతులు పుష్పవృష్టి కురిపిస్తారు. అపురూప సన్నివేశం. కలియుగంలో ఒకసారి అలా జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే ఆదివరాహమూర్తి వెంకటేశ్వరుడు కలుసుకున్నారు వెంకటాచల పర్వతం మీద. ఆ వెంకటాచలంలో కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే పుష్పవృష్టి కురిపించారు. 2 అవతారాలే ఓసారి కలుసుకోగలిగింది. ఒకే తత్వం 2 అవతారాలుగా వచ్చి కలుసుకుంటే శివకేశవులు ఇద్దరిగా ఉంటే భేదం ఎందుకు ఉంటుంది? కాబట్టి ఉన్నది ఒక్కటే తత్వం అన్నది బాగా తెలుసుకోవలసి ఉంటుంది. 21 అవతారములుగా వచ్చాడు ఆయన. ఆర్తత్రాణపరాయణుడు. ఎక్కడ ఉండనివ్వండి, ఏ అవతారంలో ఉండనివ్వండి, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవానుడు ఉంటాడు. ధర్మము ప్రధానమై ఉంటుంది. పరిణితి పొందినటువంటి భక్తికే ధర్మము అని పేరు. భక్తి మొట్టమొదట కొంత మౌఢ్యంగా ఉంటుంది. ఏదో మారేడు దళాలు పట్టుకెళ్ళి పూజ చేయడం, కుంకుమార్చన చేయడం, అదే భక్తి అన్న స్థాయిలో. విస్తృతి పొందిన తరువాత భగవంతుడు చెప్పినట్టు బ్రతకడమే భక్తి. ఆయన చెప్పినట్టు బ్రతకడం భక్త్యా? ఆయన పాదాల మీద పువ్వులేసి ఆయన వద్దన్న పనులన్నీ చేయడం భక్త్యా? ఏది భక్తి? ఎవరిని చూసి చిరాకు పడతాడు? రోజు పట్టుకొస్తావు, పువ్వులేస్తావు, కానీ నేను చెప్పింది మాత్రం చెయ్యవు. చిరాకేస్తుందా వేదా భగవంతుడికి? ఎవరిని చూసి సంతోషిస్తాడు? ఆయన చెప్పినట్టు బ్రతుకుతున్న వాళ్ళని చూసి ఏ కష్టం వచ్చినా నేను చెప్పినట్టే బ్రతుకుతున్నాడు రా, గుండెలకి హత్తుకుంటాడు. అందుకే ధర్మమే భక్తి. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఆయన ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.